అదే బయట తోయడం లేదు, వాళ్ళు తోయించడం లేదు. ఏం చేయాలి ఇతను కూడా శుభ్రం గడిచి పెడతాను. కరెంట్ లేదా మీకు? గాంధీ గాని లేదు, ఇల్లేనా? గోడ, కరెంటు, నీళ్ళు, ఇంకా ఎంత బాడిగా? వేలాది మంది ప్రజలకు అందుబాటులో ఉన్న రైతు బజార్లో సమస్యలు తిష్టవేసి కూర్చొని ఉన్నాయి. కనీసం ఇక్కడ స్వీపర్ లేడు, కసువు కొట్టే పరిస్థితి లేదు. 5-6 నెలలుగా స్వీపర్ లేకుండా రైతు బజార్ ఉంది అంటే ఎంత ఆశ్చర్యమో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉండేదే అంత చెత్త చెదారం వచ్చి పడుతుంది, కూరగాయల్లో నుంచి వేస్ట్ వస్తుంది, అన్ని రకాల చెడిపోయిన వస్తువులన్నీ వస్తాయి. స్వీపర్ లేకుండా అసలు రైతు బజార్ ఉండడం అన్నది జిల్లా కేంద్రంలో, అది కూడా ఇక్కడే మంత్రులు ఉన్నారు నిన్నటిదాకా, ఇక్కడే కలెక్టర్ ఉన్నాడు, ఇక్కడే జేసీ ఉన్నాడు, ఇక్కడే మార్కెట్ యార్డుకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు. అందరూ ఈ రైతు బజార్కే వస్తారు. అయినా కూడా ఇక్కడ శుభ్రతను పట్టించుకోకపోవడం, ఇక్కడ కనీసం స్వీపర్ లేడన్న సంగతిని పట్టించుకోకపోవడం అన్నది అత్యంత అమానుషం. దాంతోపాటు దీనికి వచ్చిన నిధులు ఏమైనాయో కూడా బహిరంగపరచాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. గత గవర్నమెంట్లో 25 లక్షల రూపాయల నిధులు రైతు బజార్ కోసం వచ్చినాయి. ఈ నిధులు ఏమైనాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రైతు బజార్లో ఉన్న బిల్డింగ్ అంతా కూడా కారుతూ ఉన్నది, అక్కడ ఉన్న వ్యాపారులు అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి కూడా సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. వీటన్నింటిపైన జేసీని, ఎమ్మెల్యేని కలిసి సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. పరిష్కారం చేయకపోతే ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.